నేను ఆచార్య కోట నందకిషోర్. ఈరోజు వీడియోలోని ముఖ్య టాపిక్ గురు పౌర్ణమి జూలై 29 తేదీ జరిగింది. గురు పౌర్ణమి అంటే ఏంటి, ఆ విశేషాలు ఏంటి అనేది మీతో పంచుకుంటాను. ముఖ్యంగా నా గురువుల గురించి చెప్తాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నా మొదటి గురువు మా అమ్మ, నా రెండో గురువు మా నాన్న, నా మూడో గురువు ఆచార్య. వీళ్ళందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే ఈరోజు నేను ఇంత గొప్ప స్థానంలో ఉండడానికి కారణం వాళ్ళే. అందుకే వీళ్ళందరికీ పాదాభివందనాలు. తర్వాత గురు పౌర్ణమి గురించి నాకు మొన్న చాలా బాధ వేసింది. అది మీతో పంచుకుంటానని ఈరోజు మీకు వీడియో తీస్తున్నాను. గురు పౌర్ణమి అనగానే గురువు సాయిబాబా కాదు. అంటే ఎవరిని నేను వక్రీకరించట్లేదు, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరి అభిరుచులు, ఎవరి గౌరవాలు అది మీ ఇష్టం. ఎందుకంటే గురువుగా భావించే వ్యక్తి ఈ గురు పౌర్ణమి రోజు ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించే గురు పౌర్ణమి చేసుకుంటాడు. అది ఎలాగంటే చెప్తాం. మహర్షి వ్యాసవ్యాసులు, ఆ పేరులోనే ఉంది వ్యాస మహర్షి. ఆయన పూర్తి పేరు వేదవ్యాసుల మహర్షి గారు. ఈయన వేదాలను రచించారు, వేదాలని బోధించారు. ఆయన పుట్టినరోజు రోజే ఈ గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఓం గురుభ్యో నమః. ఇది గమనించుకోవాలి అందరూ. సాయిబాబా గుళ్ళకి వెళ్ళి అక్కడ పరిగెచ్చేస్తున్నారు సాయిబాబా గురువు అనేసి. సాయిబాబా గురువు కాదండి, మన పూర్వీకులు అందరూ. అంటే చరిత్ర తెలుసుకోవాలి, పిల్లలకి మళ్ళా వచ్చే జనరేషన్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మార్చేస్తున్నారు. గొద్దురోళ్ళు పోతే ఇంకో కొత్త దేవుని తీసుకొస్తారు. అలా కాదండి. అమ్మ అమ్మే, నాన్న నాన్నే, గురువు గురువు. ఈ గురు పౌర్ణమి రోజు ఆయన్ని పూజించుకోవాలి. ఈరోజు ఇంత సుభిక్షంగా భారతదేశమే కాదు, యావత్ ప్రపంచము ఇంత సుభిక్షంగా ఉందంటే ఆ గొప్పతనం తల్లిదండ్రులది, గురువుది. ఎందుకంటే గురువు స్థానంలో తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఓకేనా? అందుకని మొట్టమొదట ఆయన నేర్పిందే ఈరోజు మనం చెప్తున్నాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆయన నుంచి మొదలైంది అది. ఓకేనా? ఆది గురువు అంటాం. తర్వాత కృష్ణుడి గురించి చెప్పుకుంటాం, రాముడి గురించి చెప్పుకుంటాం. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతాం. ఓకేనా? అందుకని పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ కొత్త ఆర్భాటాలను వదిలేసేయండి. దయచేసి క్షమించాలి. ఎందుకు చెప్తున్నాను అంటే ఆ రోజైతే సాయిబాబాకి అభిషేకాలు, పల్లకి సేవలు, భజనలు, భోజనాలు, ఏంటి విచిత్రమైన అసలు వదిలేసి కొసలను పట్టుకున్నాం మనం. మళ్ళీ చెప్తున్నాను, అది మీ ఇష్టం. మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారో అది మీ ఇష్టం. అంటే చరిత్ర మర్చిపోకూడదు, మన చరిత్రను మర్చిపోకూడదు. ఓకేనా? గురు పౌర్ణమి అనగానే మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది వేదవ్యాస మహర్షి గారు. అసలు ఎవరు, ఏం చేశారు, ఏంటనేది ఆల్రెడీ చెప్తున్నాను వీడియోలో. ఇంకా డీటెయిల్స్గా కావాలంటే ఆయన బుక్స్ ఉన్నాయి. ఏమి రాశాడు, ఆయన ఎలా బోధించాడు, అసలు ఎవరైనా దాని గురించి ఇంకా వీడియో చేయమంటే చాలా క్లారిటీగా చేస్తాను. దయచేసి అందరూ గమనించుకోవాలి. కొత్త పోకడలకి పోకండి, చరిత్రను వక్రీకరించకండి. అందరూ గమనించుకోవాలి. గురు పౌర్ణమి అనగానే ఈసారి నుంచి ఇలా చేసి తప్పుదో పట్టించదండి. గురువు గురువే, అమ్మ అమ్మాయి, నాన్న నానే. గురు స్థానంలో ఎవరు ఉంటారు అనేది తెలుసుకోవాలి. ఇంకొక వీడియోలో పిల్లలకి పనికొచ్చే విధంగా, పిల్లలు వెయిట్ గురించి కానీ, మీల్ భోజనం గురించి కానీ, చదువు గురించి కానీ నేను తీసే వీడియోలంతా పిల్లలకి పనికొచ్చే విధంగా తీస్తున్నాను. సరేనా? పిల్లలకి, ఇప్పుడుండే పిల్లలకి నేర్పించాల్సిన మన పండుగలు, మన దేవుళ్ళు, ఇవన్నీ ఖచ్చితంగా నేర్పించాలి. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓం గురుభ్యో నమః.